పండగల సీజన్ ప్రారంభమైంది. రానున్న దసరా, దీపావళి నాటికి కారు కొనాలనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. దీనికోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో కారు కొనాలని అనుకుంటున్న వారు గమనించాల్సిన 3 ముఖ్యమైన విషయాలేమిటంటే, ముందుగా మీరు ఏ మోడల్ కొనాలని అనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి. దాని ధర, బీమా, పన్నులు, ఇతర ఖర్చుల గురించి తెలుసుకోండి. అప్పుడే ఎంత విలువైన కారు కొనొచ్చన్న విషయంలో సరైన అవగాహన వస్తుంది. కారు విలువలో 100% బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మొత్తం అప్పు చేసి కారు కొనడం మంచిది కాదు. కారు విలువలో కనీసం 20% వరకు మీరు చెల్లించే ఏర్పాటు చేసుకోండి. అంటే కారు ఇంటికి వచ్చేందుకు అయ్యే మొత్తం ఖర్చులో 80% రుణం ఉండాలన్నమాట. గరిష్టంగా 7 ఏళ్ల వ్యవధికి లభిస్తాయి. ఇంత దీర్ఘకాల వ్యవధి పెట్టుకోవడం వల్ల వడ్డీ భారం పెరిగిపోతుంది. దీనికి బదులు 4 లేదా 5 ఏళ్లలోని వాహన రుణం తీరేలా చూసుకోండి. దీనివల్ల నెలవారీ వాయిదాలు కాస్త అధికంగా ఉన్నప్పటికీ వడ్డీ తక్కువ చెల్లిస్తాం. వీలైతే కారు రుణం వ్యవధి కన్నా 1 ఏడాది ముందే తీర్చేలా ప్రత్యామ్నాయ పెట్టుబడులను ప్రణాళిక వేసుకోవాలి. కారు రుణం వడ్డీ సాధారణంగా 8.6% నుంచి 10% మధ్యలో ఉంటుంది. క్రెడిట్ స్కోర్, కారు మోడల్, ఇతర అంశాల ఆధారంగా కొన్నిసార్లు 10%కి మించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీని వసూలు చేస్తుంటాయి. వీలైనంత వరకు వడ్డీ 10% లోపే ఉండేలా చూసుకోండి. దీనివల్ల వడ్డీ భారం అధికంగా ఉండదు.